ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వల్సాడ్ జిల్లాలోని ఔరంగా నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరడంతో నది దాటే మార్గం వద్ద ప్రయాణిస్తున్న పలువురు వ్యక్తులు ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. నీటి మట్టం వేగంగా పెరగడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే వల్సాడ్ అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు అత్యంత వేగంగా స్పందించాయి. రెస్క్యూ వాహనాలు, బోట్లు, అవసరమైన లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్తో తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నదీ ప్రవాహం అత్యంత వేగంగా ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది తాళ్లు, లైఫ్ జాకెట్ల సాయంతో నీటి మధ్యలోకి వెళ్లారు. వరద నీటిలో చిక్కుకుని భయాందోళనకు గురైన ప్రతి ఒక్కరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. స్థానిక పరిపాలనా యంత్రాంగం సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఔరంగా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని, అత్యవసర సహాయం కోసం స్థానిక కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని వల్సాడ్ జిల్లా యంత్రాంగం సూచించింది. అటు నర్మదా జిల్లా తిలక్వాడ తాలూకాలో వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని ఎస్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా రక్షించింది. భారీ వర్షాల కారణంగా నర్మదా జిల్లాలోని తిలక్వాడ తాలూకా గౌచర్య గ్రామంలో ఒక వ్యక్తి ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతిలో చిక్కుకుపోయాడు. నీటి ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక పరిపాలనా యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించింది. విపత్తు నిర్వహణ హెచ్చరికల ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. भैया साइड पर